అసలు శివుణ్ణి నంది కొమ్ముల్లోంచి దర్శించుకోవడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? సాధారణంగా మనం ఏదైనా ఆలయాన్ని దర్శించినప్పుడు గర్భగుడిని ప్రదక్షిణాలు చేసిన అనంతరమే స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ప్రతి ఆలయంలోనూ ఇలాగే దర్శనం చేసుకుంటాం. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారిని దర్శించుకోకుండా ముందుగా స్వామివారి వాహనమైన నందీశ్వరుడు కొమ్ముల్లోంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. అయితే ఈ విధంగా ఆ పరమేశ్వరుని నందీశ్వరుడు కొమ్ముల్లోంచి చూడటం గల కారణం ఏంటంటే, ఆ పరమేశ్వరుడు మనకి విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తారు. పరమేశ్వరుడు లయకారుడు. ఆయన మూడవ కన్ను తెరిస్తే విశ్వమే అంతం అవుతుంది. కనుక అలాంటి శక్తివంతమైన పరమేశ్వరుణ్ణి నేరుగా దర్శించుకోకూడదు. అలా దర్శించుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి నందీశ్వరుడు కొమ్ముల్లోంచి మాత్రమే దర్శించుకోవాలి. పరమేశ్వరుడు ఆలయానికి వెళ్ళిన తర్వాత ముందుగా నందీశ్వరుడు వీపు పైన నిమురుతూ మన గోత్రనామాలు, మన కోరికలు నందీశ్వరుడి చెవిలో చెప్పాలి. ఇలా పరమేశ్వరుణ్ణి నేరుగా కాకుండా నందీశ్వరుడు కొమ్ముల్లోంచి చూడాలి. అలా పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మన కోరికలు తీరడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.